దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక సర్వోన్నతమైన వాగ్దానం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 3వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వత కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి సంపూర్ణమైన కార్యం ప్రభు మీకు జరిగించునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఎలా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. మన దేవుడు మనలను రక్షించగల మహాదేవుడు. వేటగాడిని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన ఏ తెగులు రాకుండా ఆ దేవాదేవుడు నిన్ను రక్షించను. ఆ మహాప్రభు అయిన దేవదేవుడు తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈ ఉరులు ఎలాగూ, ఎక్కడ, ఎందుకు ఉంచబడుచున్నవి మనం గ్రహించాలి. అనేకులు అజ్ఞానమును బట్టి ఉరిలో పడిపోవచ్చున్నారు. నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు అని ప్రభు విలపించి ఉన్నారు. యెషయా గ్రంథం 5 అధ్యాయం 13వ వచనంలో. వేటగాడగు సాతాను దేవుని ప్రజలను చెరపట్టుటకు పలు రకములుగా తంత్రములను చేయుచున్నాడు. సాతాను ఎల్లప్పుడూ మనను పట్టుకుంటకు ఉరులను సిద్ధపరుచున్నాడు. మన ప్రభు వాటిని తెంచివేసి మనను తప్పించుచున్న మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. కీర్తనలు చదివినప్పుడు దావీదు అనుభవమును, ఆయన పొందిన కృపను తెలియజేయుచున్నవి. మన అనుభవములు దావీదు అనుభవములతో సమానంగా ఉన్నవి. దేవదేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను పట్టుకొనగోరు వేటగాడు వల కింద గింజలను వేయుచున్నాడు. వలలో చిక్కుకొనకుండా గింజలను తినుటకు ప్రయత్నించు పక్షులకు వల ఉరిగా మారుచున్నది. ఆ ప్రకారమే నేడు అనేకులు పాపమను వలలో చిక్కుకొని ఉన్నారు. ఉరిని తెంచుకొన లేకపోవచ్చున్నారు. చాలామంది యువకులకు ప్రేమ వ్యవహారాల్లో వలలో చిక్కుని ఎటూ తోచని స్థితిలో ఉన్నారు ఈనాటి కాలంలో. అయితే అటువంటి ఉరులను తెంచివేయుటకును తప్పించుటకును ప్రభు శక్తిమంతుడైనాడు. మమ్మను సాధనలోనికి తేక కీడు నుండి తప్పించు అని ఆ మహిమాసురపుడికి మనం ప్రార్థించినప్పుడు ఉరిలో పడకుండా చూచుకుంటకు మన బాధ్యత. దేవుని బిడ్డలారా, దేవదేవుడికి మనం ప్రార్థించినప్పుడు అపురూపమైన కార్యమును మన ప్రియప్రభు మన జీవితంలో జరిగిస్తున్న మహాదేవుడైన అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడే. దేవుని బిడ్డలారా, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాళ్ళ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాం. దేవుని బిడ్డలారా, శత్రువు చేతిలోంచి మనం విడిపించబడాలి. సాతాను మన కాళ్ళ కిందే చితుకు తొక్కాలి. సాతాను ప్రయత్నాలన్నీ కూడా మన కాళ్ళ కిందకి తీసుకెళ్ళాలి. ఆకానును పట్టుకుంటకు షీనారుపై వస్త్రమును ఉరిగా ఉంచాను. రాజగు షొలోమనును పట్టుకుంటకు అన్య స్త్రీలను ఉరిగా ఉంచాను. ఇస్కరియోతు యోధాను పట్టుకుంటకు 30 వెండి నాణ్యములు ఉరిగా ఉంచాను. నేడును శరీర ఇచ్చల వలగా పరిచి ఉన్నాడు. జీమగల దేవుని బిడ్డలారా, ఉరిలో చిక్కుకొనకుండా జాగ్రత్త పడండి. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ప్రియులారా, ఇహలోక సంబంధం ఏ ఊరిలో మీరు ఇరుక్కోక పరిశుద్ధాత్మదేవుని యొక్క కృపతో మీరు నింపబడండి. ప్రభు యొక్క నామానికి మహిమకరంగా మీకు ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీరు జీవించబడుదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వాధికారమైన ప్రియ దేవా, సర్వప్రియ జగత్రక్షకుడా, నీకు స్తోత్రాలు. దేవా, ఉరుల నుండి తప్పించే మహాదేవుడవు, షాదు నుండి కీ నుండి తప్పించే మహిమాన్వితుడవు, కృపగలిగిన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు అయినావు గనక ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చేత మమ్మలను తప్పించి రక్షించండి. వేటగాని ఊరిలో నుండి నైనా మమ్మలను విడిపించండి. నాశనకరమైన ఏ తెగులు మాకు రాకుండా మమ్మల్ని రక్షించండి. పరిశుద్ధాత్మదేవుడా, నీ రెక్కలతో మమ్మల్ని కప్పి నీ రెక్కల కింద ఆశ్రయం మాకు అనుగ్రహించి మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్ది ఈ లోకాన్ని జయించే జయజీవితం మీ బిడ్డలైన మాకు అందరికి దయచేయండి. బిడ్డలందరికీ శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి 5 ఆరోగ్యాలు ప్రసాదించి కృపాక్షేమలను అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.